మద్యం మహమ్మారి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారికి నంద్యాల జిల్లాలోని ఒక ఆలయం ఆశాదీపంగా మారింది. పాణ్యం గ్రామంలోని చెంచు కాలనీలో వెలిసిన సుంకుల పరమేశ్వరి దేవాలయంలో మద్యం మానిపించే వింత ఆచారం కొనసాగుతుంది. ప్రతి ఆదివారం ఇక్కడికి వందల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసుల ఆధ్వర్యంలో మద్యం ప్రియులను అమ్మవారి సమక్షంలో దీక్షలో కూర్చోబెడతారు. తమ కొన్ని సంవత్సరాల పాటు మందు జోలికి వెళ్లబోమని అమ్మవారిపై ప్రమాణం చేయిస్తారు. అనంతరం టెంకాయ నీళ్లలో అమ్మవారి కుంకుమ కలిపి తీర్థమిస్తారు. ఈ బండారు తీర్థం తీసుకున్న తర్వాత ఎవరైనా మాట తప్పి మళ్లీ మద్యం సేవిస్తే కీడు జరుగుతుందని భక్తుల బలమైన నమ్మకం. అమ్మవారి మహిమతో వందలాది మంది మందుకు శాశ్వతంగా దూరమవుతున్నారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. పాణ్యం గ్రామంలో సుంకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ మందుబాబులు మందుకు బానిసై ఉన్నవారు వాళ్ళ కుటుంబాలు చిందరవందర కావడంతో అటువంటి వారికి ఈ యొక్క అమ్మవారు సుంకుల పరమేశ్వరి అమ్మవారి దగ్గరికి వచ్చిన ఎడల వారు ఈ యొక్క పూజ చేసి వారికి సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అని వాళ్ళ మనసులో అనుకున్న తర్వాత ఆ కోరికలు అమ్మవారు తీర్చడం అయితే జరుగుతూ ఉంది. ఈ మొత్తం మీద ఏదైతే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు తమ నమ్మకము ఆ అమ్మవారి మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఆ మందు మానుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ గుడి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అన్న చెప్పండి అన్న, ఈ యొక్క గుడి ఎప్పుడు స్థాపించబడినారు? ఈ యొక్క అమ్మవారి ప్రత్యేకత ఏంటి? మీ దగ్గరికి భక్తులు ఏ విధంగా వస్తున్నారు? ఎలా మందు మానిపించగలుగుతున్నారు వాళ్ళని? మేము ఇక్కడ పసుపుకేశ్వర స్వామి మేము టెంకాయ పాలు కొట్టి గ్లాసులో పోసి ఆ గ్లాసులో నుంచి కుంకుమ అమ్మవారికి కుంకుమ పసుపు వేసి అమ్మవారి కళ్ళు ఉంటాయి గ్లాసులో. అంతా అమ్మవారి మహిమనే, మోసం తక్కువ ఏమి ఉండదు, అంతా దేవత మహిమనే. చెప్పుకునే టైం అంటే సంవత్సరమా 6 నెలల 3 నెలలు చెప్పుకుంటారు. ఆ చెప్పుకునే వరకు అంతవరకు ఆ అమ్మవారు ఆశింపులు ఉంచుకుంటాయి. అలా జరుగుతుంది. ఓకే, ఇప్పటికీ ఎంతమంది వచ్చింటారు? ఈ 40 సంవత్సరాల్లో ఎంతమంది మానుకుంటుందని అంచనా? ఇప్పుడు ఒక 10 మానుకుంటే ఒక 10 పైసలు బాగామన్నా తాగుకుంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో బాగున్నారు, మంచిగా ఉన్నారు. కొట్లాడాలి కూడా వాళ్ళు ఏమైనా జరిగితే మేము చేసుకున్న తప్పు వల్ల నాకు జరిగిందని మళ్ళీ వచ్చి చెప్పి మళ్ళీ మంచిగా మానుకొని పోతున్నాం. అది చెప్పడం అయితే ఏదైతే చెప్తున్నారో అమ్మవారి ఒకసారి ముక్కున్న తర్వాత వారి యొక్క మా అమ్మవారు నమ్మకంతో వాళ్ళు మానుకోవడం జరుగుతుంది. మేము ఇచ్చేటటువంటి తీర్థం ఏదైతే ఉందో ఆ తీర్థంలో ఎటువంటి కెమికల్స్ ఏమి వేసి మేము ఇవ్వడం లేదు. మేమైతే స్పష్టమైనటువంటి బండారు, అమ్మవారి బండారు వాటి యొక్క టెంకాయ నీళ్లు కలిపి వాళ్ళకి తీర్థంగా ఇస్తాము. ఆ తీర్థం వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళ మనసులో అమ్మవారికి